అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. డ్రింక్స్లో ఇది వరకు ఫలూడాస్ అని, జ్యూసెస్ అని, షర్బత్స్ అని చాలా ఫ్యాన్సీ డ్రింక్స్ వెరైటీస్ అని చేసి చూపించాను. వాటి లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసి ట్రై చేయండి. అయితే ఈరోజు నేను మీకు ఒక ట్రెడిషనల్ అండ్ హెల్తీ డ్రింక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. దీని పేరు రాగి అంబలి, కొంత రాగి జావా అని కూడా అంటారు. అయితే ఒక్కొక్క ప్లేస్లో దీన్ని ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు. ఈరోజు నేను మా ఇంట్లో ఎలా చేస్తానో ఆ స్టైల్లో నేను చేసి చూపించబోతున్నాను. సో రండి, ఈ రాగి అంబలి ఎలా చేయాలో చూద్దాం. రాగి అంబలి చేస్తానికి నేను 1/4 కప్ రాగి పిండిని ఇలాంటి రాగి పిండిని నిన్న రాత్రే కొంచెం నీళ్ళలో కలిపి ఇట్లా ఫర్మెంట్ చేసి పెట్టానమాట. చూడండి ఎంత ఫర్మెంట్ అయిందో. రాగి పిండిని ఇలా పులే పట్టడం వల్ల ఇందులో న్యాచురల్ ప్రోబయోటిక్స్ అంటే హెల్తీ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇది మన గట్ హెల్త్కి, డైజెషన్కి చాలా మంచిది. ఇట్లా పైన ఇట్లా ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ డే మీరు ఏం చేయొచ్చు అంటే ఇది తీసేయచ్చు అనమాట. పైన ఫోమ్ లాగా ఫామ్ అయింది కదా, ఈ ఫర్మెంటెడ్ వాటర్ని ఇట్లా తీసేసేయండి. రాగి పిండి మీరు షాప్లో అయినా కొనుక్కోవచ్చు, లేకపోతే మీరు ఇంట్లో కూడా మీరు చేసుకొని ఆ పిండిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే ఆ నీళ్లు మొత్తం నేను తీయలేదు, ఆ పైన ఆ ఫ్రాత్ ఉంది కదా దాని వరకు నేను తీసేసాను బాగా. అట్లీస్ట్ 1/2 కప్ ఉంటుంది. ఈ నీళ్ళు తీసేసి మిగతా పిండిని ఈ నీళ్ళలోనే మీరు కలిపేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఎండాకాలంలో నేను ఇదే చేసుకుని తాగుతున్నాను ఇంట్లో. అసలు ఎంత హాయిగా ఉందంటే నేను చెప్పలేను మీకు. సో ఈ ప్రాసెస్ అయింది. ఇప్పుడు మనం ఈ రాగిని ఇప్పుడు కుక్ చేయాలి. సో స్టార్ట్ చేసేద్దామా. నేను ఇప్పుడు ఒక గ్లాస్ పాట్లో కుక్ చేస్తున్నాను. ఇది హీట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అనమాట. బట్ మీరు ఇంట్లో వేరే ఏదైనా సాస్ ప్యాన్లో కానీ మట్టి పాత్రలో కానీ మీరు చేసుకోవచ్చు. 1/4 కప్ రాగి పిండికి నేను 3 కప్పుల నీళ్లు పోస్తున్నా. ఇది 250 ml కప్ అనమాట. నీళ్లు కొంచెం బాగా వేడెక్కాలన్నమాట. ఈ టైంలో మనం నీళ్ళల్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రాగి పిండిని దీంట్లో పోసేద్దాం. బాగా మిక్స్ చేసేయాలన్నమాట. ఇది బాగా కుక్ అవటానికి అట్లీస్ట్ ఒక 15 minutes పడుతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇట్లా మీరు దీన్ని కుక్ చేయాలన్నమాట. చూడండి బాగా చిక్కపడింది, కలర్ కూడా కొంచెం మారింది. బట్ ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. సో ఇంకా కొంచెం ఉడకాలి. యాక్చువల్గా వెజిటేరియన్స్కి ఇది ఒక మంచి ప్రోటీన్ అండ్ ఐరన్ సోర్స్ అండి. అండ్ యూజువల్గా పిల్లలు ఈ జంక్ ఫుడ్స్ అన్నీ ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటారు చూడండి. అలాంటి పిల్లలకంతా కూడా ఇది ఒక గ్లాస్ మీరు చేసిస్తే ఆ ఫుడ్ క్రేవింగ్స్ అంతా తగ్గిపోయి ఇది ఒక మంచి ఎనర్జీ డ్రింక్ అనమాట వాళ్ళకి. ఎదిగే పిల్లలు, 30+ దాటిన ఆడవాళ్ళు, వాళ్ళందరికీ కూడా రాగి ఎక్కువగా తీసుకుంటే వాళ్ళ బోన్స్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. చూడండి మన రాగి జావ బాగా థిక్ అయిందనమాట. ఒక షైన్ కూడా ఉంది దాంట్లో. సో ఇది ఉడికిందో లేదో అని తెలుసుకుంటానికి ఒక చిన్న టిప్ ఇస్తాను మీకు. గరిటెతో కొంచెం తీసుకోండి, ఇట్లా నీళ్ళల్లో వేళ్ళని ముంచి జస్ట్ ఇట్లా టచ్ చేసి చూస్తే, ముట్టుకుంటే చూడండి అంటుకోదు. సో ఇది ఒక ఇండికేషన్ అనమాట. నీళ్లు బాగా క్లియర్గా ఉంటుంది, మీకు ఏమి అంటుకోదు. సో యూజువల్గా విలేజెస్లో ఇట్లా చెక్ చేస్తారనమాట ఉడికిందో లేదో చూస్తానికి. సో ఇది ఒక టిప్ అనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. సో మన రాగి జావా రెడీ అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం ఆరబెట్టుకోవాలి. అసలు చూడండి రాగి జావా కూల్ అయిన తర్వాత ఎట్లా సెట్ అయిందో. పుడ్డింగ్ లాగా ఉంది చూడండి, జెల్లీ లాగా. సరే గట్టిపడింది. చూడండి నేను ముందే ఇట్లా మట్టి పాత్రలో మంచి ఫ్రెష్ పెరుగు సెట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనం ఈ పెరుగు దీంట్లో వేసి మిక్స్ చేయాలి. చూడండి మంచి చిక్కటి పెరుగు. నాకు ఇలాంటి పెరుగు అయితే చాలా ఇష్టం అనమాట. బట్ మీరు కొంచెం డైల్యూట్ చేసి మజ్జిగలాగా చేసి కూడా దీంట్లో పోసుకోవచ్చు. ఇంకా ఒక గరిటె వేస్తున్నాను. దీంట్లో నేను బాగా సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు అది వేయబోతున్నాను. సపోజ్ మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే మీరు పెద్ద ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి వేసుకోవచ్చు. ఇది కొంచెం మంచి క్రంచీగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మొత్తం వేయట్లేదు, కొంచెం గార్నిషింగ్ కూడా కొంచెం తీసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలు, దీంట్లో ఉన్న సీడ్స్ తీసేసేయండి. తీసేసి బాగా సన్నగా తరిగి వేసుకోవచ్చు. మైల్డ్ కొంచెం కారం వస్తుంది అన్నమాట, చాలా మైల్డ్గా ఉంటుంది ఇది. అలాగే కొద్దిగా కొత్తిమీర మీకు నచ్చపోతే వేయక్కర్లేదు.
బట్ నచ్చిన వాళ్ళు మీరు వేసుకోవచ్చు. కోర్స్ ఉప్పు లేకుండా ఎట్లా చెప్పండి. సో దీంట్లో నేను 1 టీ స్పూన్ ఉప్పు అది కూడా వేస్తున్నాను. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కదా, నెక్స్ట్ ఇదంతా కలపాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఒక విస్క్ తీసుకున్నాను కలుపుతానికి. ఇప్పుడు బాగా చిక్కగా ఉంది కదా, దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుని కొంచెం డైల్యూట్ చేసుకుందాం. సమ్మర్లో ఇలా మజ్జిగ ఎక్కువ కలిపి తాగడం వల్ల మన బాడీలో ఆ ఓవర్ హీట్ మొత్తం పోయి టెంపరేచర్ బాగా బ్యాలెన్స్ అవుతుంది. ఇట్లా మీరు చేసుకుని 1 గ్లాస్ తాగితే ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అసలు ఈ ఎండాకాలానికి మనకి చాలా అవసరం. ఎందుకంటే మనకి అప్పుడప్పుడు హైడ్రేట్ చేసుకోవాలి. ఒట్టి నీళ్లు తాగినా మనకి చాలదు. అందుకని ఇలాగ మీరు చేసుకొని ఒక కుండలో కానీ ఒక మట్టి పాత్రలో కానీ వేసుకొని పెడితే ఆ న్యాచురల్ కూలింగ్తో మీరు అట్లానే తాగొచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాలి. మంచి ఆరోగ్యమైన రాగి అంబలి రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని మీరు రూమ్ టెంపరేచర్లో తాగొచ్చు, లేకపోతే కొంచెం చల్లగా కూడా తాగొచ్చు. సో నెక్స్ట్ మనం ఎట్లా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. ఇది ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది అనమాట. ఒక కుండలో పోసి ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని న్యాచురల్ కూల్ డ్రింక్ లాగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. నార్మల్గా అయితే ఇది మీరు సమ్మర్స్లోనే తాగాలి అని అనుకుంటారు. అయితే సీజన్కి సంబంధం లేకుండా ఇది మీరు ఎప్పుడైనా తాగొచ్చు డే టైంలో. సో మన హెల్త్కి ఇది అంత మంచిదన్నమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు నేను ట్రై చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. చాలా రుచిగా ఉంది. ఆ ఉల్లిపాయల క్రంచ్తో అసలు ఆ రాగి అంబలి టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది. ఈ మట్టి గ్లాస్లో వేసాను కాబట్టి కూల్గా ఉంది. అసలు ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ అండి. మంచి ఒక హెల్తీ డ్రింక్, మంచి ఎనర్జీ ఇస్తుంది. అసలు ఈ ఎండాకాలానికి బెస్ట్ అనమాట. సో తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సెలవు. నేను దీన్ని ఫినిష్ చేస్తాను. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.